వామ్మో మనకి తోచింది చేస్తే ఇంత ఘోరమా? మిగిలిన ప్రాణులకు లేనిది మనుష్యుడికి మాత్రమే ఈశ్వరుడు ఇచ్చిందేంటో తెలుసా? ఈ శరీరాన్ని నిర్మాణం చేసి బుద్ధినిచ్చాడు. బుద్ధినిచ్చి శాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ రెండింటితో పాటు గురువుని ఇస్తాడు. నీకేమీ తెలియదు, వేదం చదువుకోలేదు, శృతి తెలుసుకో. శృతి తెలియకపోతే స్మృతి తెలుసుకో. స్మృతి తెలియదా? పురాణం తెలుసుకో. పురాణం కూడా తెలియదా? పెద్దల యొక్క ఆచారం ఎలా ఉంటుందో చూడు. పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించు. శిష్టాచారము అన్నమాట. అసలు నాకేమీ తెలియదు, నాకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అని మాత్రం అనకూడదు. నీకు ఆ అవకాశం లేదు. భగవంతుడు నీకు బుద్ధినిచ్చి విడిచిపెట్టిన తర్వాత ఏది చేస్తున్నా ఆయన జోక్యం చేసుకోడు, ఊరుకుంటాడు. అందుకే పునర్జన్మ అనేది ఆ ఈశ్వరుడి చేతిలో కూడా లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.